ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఫెసిలిటీ మేనేజ్మెంట్లో మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయండి. హౌస్ కీపింగ్ జాబ్స్, అదేవిధంగా టెక్నికల్ జాబ్స్ అనమాట. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి సర్వీస్ కేర్ ఇంటిగ్రేట్ సర్వీసెస్ అనమాట కంపెనీ వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనకి దీంట్లో ఇది మల్టిపుల్ జాబ్స్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. ఫస్ట్ మనం మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు డైరెక్ట్గా చివరి వరకు చూస్తే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, సో శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్, తర్వాత అదేవిధంగా మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేసి మీరు సపోర్ట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పొజిషన్స్ ఏమున్నాయని చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే హౌస్ కీపింగ్స్ వేకెన్సీ ఉన్నాయండి. సో మేలు ఫీమేలు టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 26 వేకెన్సీ ఉందన్నమాట. సో వీళ్ళు శాలరీ అయితే మన స్టార్టింగ్ వచ్చేసరికి 13,500 నుంచి 14,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మంచి ఎక్స్పీరియన్స్ 2-3 ఇయర్స్ ఉంటే వాళ్ళకి 14,000 ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంట్రీ అసిస్టెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ అంటే లేడీస్కి ఉంటుంది, జెంట్స్కి ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ 5 అయితే వేకెన్సీ ఉన్నాయి. సో శాలరీ కూడా మనకి 17,000 నుంచి 18,500 ఇది శాలరీ ఉందండి. ఇది చాలా మంచి శాలరీ అనమాట. సో ఎవరైనా దీనికి కూడా మనకి క్వాలిఫికేషన్ ఏంటో మొత్తం మీకు డీటెయిల్స్గా చెప్తాను నేను. సో వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ ఓన్లీ మేరే అడుగుతున్నారు. దీంట్లో అయితే మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా శాలరీ 18,000 నుంచి 20,000 వరకు ఉంటుందన్నమాట. సో ఆఫీస్ అసిస్టెంట్స్, సో ఇది కూడా మంచి శాలరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్వైజర్స్ మేల్ అండ్ ఫీమేల్స్. సో హౌస్ కీపింగ్ సూపర్వైజర్స్ అండి, మేలు అంటే లేడీస్ జెంట్స్. సో టోటల్ వేకెన్సీ 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 19,000 వరకు ఇస్తున్నారు. సో ఇది కూడా ఎక్సలెంట్ శాలరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంతవరకు ఇది హౌస్ కీపింగ్ జాబ్స్ అండి, అంటే హౌస్ కీపింగ్ జాబ్స్, అదేవిధంగా ప్యాంట్రీ జాబ్స్ ఇవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెక్నికల్ జాబ్స్ అనమాట. సో టెక్నికల్ జాబ్ వచ్చేసరికి ఓన్లీ మేలే అనమాట, ఓన్లీ జెంట్సే తీసుకున్నారు. టోటల్ రిక్వైర్మెంట్ 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 18,500 నుంచి 21,000 అయితే మనకి శాలరీ అయితే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇవైతే ఓపెన్ పొజిషన్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మినిమం ఎక్స్పీరియన్స్ 2 నుంచి 4 ఇయర్స్ అడుగుతున్నారు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ మినిమం అయితే 2 సంవత్సరాల నుంచి అప్ టు 4 ఇయర్స్ ప్లస్ అయితే వేకెన్సీ అయితే ఉందండి. ఎలిజిబుల్ వచ్చేసరికి హౌస్ కీపింగ్ 7th క్లాసు ఆర్ 10th క్లాస్. సో 10th క్లాస్ అయినా కూడా అసలుకి ఏం చదువుకున్నా పెట్టకూడదు, వేకెన్సీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంట్రీ అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, సూపర్వైజర్ మినిమం అయితే 10th క్లాస్ చదవాలి ఆర్ మినిమం 10th టు డిగ్రీ ఉండాలన్నమాట. ఈ పొజిషన్స్కి అయితే ప్యాంట్రీ బాయ్స్ కానీ, ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ, హౌస్ కీపింగ్ సూపర్వైజర్ కానీ, 10th క్లాస్ కానీ, డిగ్రీ కానీ ఇవైతే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టీ స్కిల్ టెక్నీషియన్. సో మల్టీ టెక్నీషియన్స్ వచ్చేసరికి మనకి టెక్నికల్ సైడ్ అనమాట. సో దీనికి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవి పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సర్వీస్ కేర్ ఇంటిగ్రేట్ సర్వీస్ అనమాట. సో ఇది ఆఫీస్ లొకేషన్ వచ్చేసరికి మనకి డిఎల్ఎఫ్ సిటీ, ప్లాట్ నెంబర్ 129, 132, బ్లాక్ నెంబర్ 1, గచ్చిబౌలి, ఏపీహెచ్బి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఇది ఆఫీస్ అడ్రస్ అనమాట. సో ఇది ఈ విధంగా మీకు డిస్క్రిప్షన్లో స్క్రోల్ అవుతుంది కదా, ఇది ఆఫీస్ అడ్రస్. సో అదేవిధంగా మీకు ఫోన్ నెంబర్లు కూడా చూపిస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్లకి అయితే మీరు డైరెక్ట్గా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఈ ఫోన్ నెంబర్లకి అయితే మీరు ఫోన్ చేయండి. డైరెక్ట్గా ఆఫీస్ లొకేషను, అదేవిధంగా హెచ్ఆర్ డీటెయిల్స్, పొజిషన్స్, ఇవి హెచ్ఆర్ మీరు డైరెక్ట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు ఫర్దర్గా వాళ్ళు మీకు గైడెన్స్ అయితే ఇస్తారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళచ్చు. అదే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఫస్ట్ అయితే ఫోన్ చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళండి. సో ఇదన్నమాట మనకి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం, మనకి ఫ్రీ జాబ్స్ అప్డేట్ కోసం డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్రీ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.